హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో నెత్తళ్ళు ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మా సైడ్ అయితే బాలింత్రాలు కూడా పెడతారు, అయితే చిన్న ఉల్లిపాయలతో తయారు చేస్తారు. మనమైతే మామూలు ఆనియన్స్ యూజ్ చేస్తున్నాం. మీడియం సైజ్ బౌల్, ఒక బౌల్ వరకు ఉంటుంది. ఎండు నెత్తలు తీసుకున్నాను, లేకపోతే 1/2 కిలో వరకు తీసుకోవచ్చు. దీని తలా తోక తీసేసి తర్వాత గోరువెచ్చటి నీళ్ళు ఇందులో వేస్తే ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత ఒక 3 సార్లు వరకు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. దీంతో నేను ఒక 2 వరకు వేస్తున్నాను, అంటే ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి, 3 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, స్పూన్నర వరకు కల్లుప్పు వేస్తున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉల్లిపాయలు బాగా వేయించుకోండి. మా పిల్లలు నాన్ వెజ్ తింటారు, అందుకు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను, గ్రేవీ మంచిగా వస్తుందని. ఇలా ఉల్లిపాయలు వేగినాక నెత్తళ్ళు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుని మూత పెట్టి నెత్తలను కూడా బాగా వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా నెత్తలు కూడా వేగినాక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మా కారం చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ వేస్తున్నాను. అది కాక నేను స్పైసీగా చేస్తున్నాను. మీరైతే 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ గ్లాస్తో 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసినాక బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో సగం కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఏ కూర అయినా కొంచెం నెమ్మదిగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా సగం వరకు ఉడికినాక ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని కర్రీని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎండు నెత్తల కర్రీ రెడీ అయింది. ఇది 2 రోజులైనా నిలవ కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.